హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఈ ఆర్క్ పేరు సిరప్ విలేజ్ ఆర్క్. బగ్గీతో ఫైట్ చేసి తనను ఓడించి ఆరెంజ్ టౌన్ ని కాపాడిన తర్వాత లూఫీ, జోరో అండ్ నామి ఒక టెంపరరీ అలయన్స్ ఫామ్ చేసుకుని గ్రాండ్ లైన్ వైపు బయలుదేరతారు. సముద్రంలోకి వెళ్ళాలి అంటే చాలా ప్రిపేర్డ్ గా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్, వాటర్ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. మనోళ్ళు అవేం లేకుండా సముద్రంలోకి వచ్చేసారు. సో నామి లూఫీ వాళ్ళని తిడుతుంది, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా సీలోకి వచ్చేసాము అని. ఈ లోపలే నామికి ఒక ఐలాండ్ కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళిన జనాలు ఎవరు ఉండరు కాబట్టి అక్కడ ఫుడ్, వాటర్ దొరకడానికి ఛాన్స్ లేదని నామి చెప్తుంది. కానీ అప్పటికే లూఫీ అండ్ జోరో ఆ ఐలాండ్ వైపు బయలుదేరేసి ఉంటారు. నామి చేసేదేం లేక వాళ్ళ వెనకాల వెళ్తుంది. లూఫీ ఐలాండ్ లో దిగిన తర్వాత లోపలికి వెళ్లి ఏమేమి ఉన్నాయో చెక్ చేయాలనుకుంటాడు. తనతో పాటు రమ్మని జోరోని పిలుద్దాం అనుకుంటాడు. బట్ జోరో ఈ లోపలే నిద్రపోయి ఉంటాడు. బగ్గీ పైరట్స్ తో జరిగిన ఫైట్ లో జోరో చాలా గాయపడ్డాడు కాబట్టి తనని రెస్ట్ తీసుకొనిద్దామని నామి లూఫీకి చెప్తుంది. సో జోరో అక్కడే పడుకొని ఉంటే నామి అండ్ లూఫీ ఐలాండ్ లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్లే కొద్దీ వాళ్ళకి విచిత్రమైన అనిమల్స్ కనిపిస్తాయి. అవి హైబ్రిడ్స్ లా ఉంటాయన్నమాట. ఫాక్స్ ఏమో కోడి లాగా, స్నేక్ ఏమో రాబిట్ లాగా, పిగ్ ఏమో లయన్ లాగా ఉంటాయి. ఆ యానిమల్స్ ని చూసి నామి అండ్ లూఫీ ఇద్దరు ఆశ్చర్యపోతారు. వాళ్ళ యానిమల్స్ ని చూస్తూ ఉండగా, మీరు దగ్గరికి రాకండి, నేను ఈ ఫారెస్ట్ గార్డియన్, మీరు బ్రతకాలి అనుకుంటే ఇప్పుడే ఇక్కడ నుండి పారిపోండి, మీరు నాకు పైరట్స్ లా కనిపిస్తున్నారు, మీరు ఇంకొక స్టెప్ ముందరకేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాను అని ఒక వాయిస్ వాళ్ళకి వినిపిస్తుంది. ఆ వార్నింగ్ విన్న తర్వాత ప్రపంచంలో ఎవడైనా అక్కడ నుండి పారిపోతాడు. బట్ అక్కడ ఉన్నది మన లూఫీ. తలకాయ ఏమో చాలా పెద్దది, కానీ దాని లోపల 10 గ్రాముల బ్రెయిన్ కూడా ఉండదు. లూఫీ ఆ వాయిస్ విన్నప్పటికీ నేను ఇక్కడ నుండి వెళ్ళను అని ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. లూఫీ అలా అడిగేయగానే వెనక నుండి ఒక బుల్లెట్ వచ్చి లూఫీకి తగులుతుంది. మనోడు రబ్బర్ కాబట్టి తనకేం కాదు. ఈ లోపల నామి ఆ బుల్లెట్ సౌండ్ ఎక్కడి నుండి వచ్చిందో కనిపెట్టేస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బాక్స్ పక్కన పిస్టల్ పడి ఉంటుందన్నమాట. ఈ బాక్స్ ఏంట్రా ఇంత విచిత్రంగా ఉంది అని చూస్తూ ఉంటే సడన్ గా ఆ బాక్స్ కదిలి పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. కాస్త దూరం వెళ్ళాక రాయి తగిలి అక్కడే పడిపోతుంది. వాళ్ళు ఏంట్రా అబ్బా అని చూస్తే ఆ బాక్స్ లోపల ఒక మనిషి ఉంటాడు. లూఫీ వాళ్ళని చూసి లిటరల్ గా క్యాలీఫ్లవర్ అంటాడనమాట. ఆ తర్వాత వాళ్ళు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. లూఫీ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ గురించి ఆ బాక్స్ లో ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన పేరు గైమాన్. గైమాన్ ఒక బాక్స్ లో ఇరుక్కుపోవడం వల్ల 20 years గా అదే ఐలాండ్ లో బ్రతుకుతూ ఉంటాడు. గైమాన్ 20 years గా అదే బాక్స్ లో ఇరుక్కుపోయానని చెప్పేసరికి లూఫీ అండ్ నామి ఇద్దరు షాక్ అవుతారు. లూఫీ గైమాన్ కి హెల్ప్ చేద్దామని తనని ఆ బాక్స్ లో నుండి బయటికి లాగదామని ట్రై చేస్తాడు. బట్ గైమాన్ బయటికి రాలేడనమాట. ఎందుకంటే 20 ఏళ్ళు అదే బాక్స్ లో ఉండిపోవడం వల్ల తన బాడీ పార్ట్స్ అండ్ ఆ బాక్స్ ఒకటిగా కలిసిపోయి ఉంటాయి. సో నామి ఇంతకీ ఐలాండ్ కి ఎలా వచ్చావని గైమాన్ అడుగుతుంది. గైమాన్ తన ఒక పైరేట్ అని అండ్ తను ట్రెజర్ ని వెతుక్కుంటూ ఆ ఐలాండ్ కి వచ్చినట్టు చెప్తాడు. ఆ తర్వాత లూఫీ చేతిలో మ్యాప్ చూసి మీ దగ్గర మ్యాప్స్ కూడా ఉన్నాయా అని అంటే లూఫీ తన చేతిలో ఉన్నది గ్రాండ్ లైన్ మ్యాప్ అని చెప్పి తను వన్ పీస్ కోసం వెతుకుతున్నాననే విషయం చెప్తాడు. లూఫీ గైమాన్ కి గ్రాండ్ లైన్ మ్యాప్ ని చూపిస్తే వాళ్ళిద్దరికి మ్యాప్ ని చదవడం రాదు. ఇద్దరు ఏలు ముద్దర్లే కాబట్టి నామి వాళ్ళ దగ్గర నుండి మ్యాప్ ని తీసుకొని వాళ్ళకి మ్యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మామూలుగా ఈ వన్ పీస్ వరల్డ్ లో 2 oceans ఉంటాయి. ఆ 2 oceans ని డివైడ్ చేసేదే రెడ్ లైన్. ఆ రెడ్ లైన్ ని కట్ చేస్తూ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఒక లైన్ ని గీస్తే దాన్నే గ్రాండ్ లైన్ అని అంటారు. అండ్ పైరేట్స్ హిస్టరీలో ఆ గ్రాండ్ లైన్ మొత్తాన్ని కవర్ చేసింది ఒక్కడే, ది కింగ్ ఆఫ్ పైరేట్స్ గోల్డ్ డి రాజర్. సో లూఫీ గ్రాండ్ లైన్ మొత్తాన్ని ట్రావెల్ చేసి వన్ పీస్ ని కనుక్కొని కింగ్ ఆఫ్ పైరేట్స్ గా మారతాను అని వాళ్ళిద్దరు ముందు అంటాడు. గైమాన్ సడన్ గా నువ్వు ఒక తెలివి తక్కువ వాడివి, వన్ పీస్ ని కనుక్కోవడం అంత ఈజీ అనే విషయం కాదు. గ్రాండ్ లైన్ ని పైరేట్స్ గ్రేవ్ యార్డ్ అని పిలుస్తారు, అంటే పైరేట్స్ యొక్క శ్మశానం. నేను ఇంతకు ముందు గ్రాండ్ లైన్ కి వెళ్లిన పైరేట్స్ ని కలిశాను. వాళ్ళు గ్రాండ్ లైన్ నుండి తిరిగి వచ్చారు, కానీ ఒక్కరికి కూడా బాడీలో జీవం లేదు. వాళ్ళ ముఖంలో బాధ తప్ప ఇంకేమీ కనిపించలేదు. గ్రాండ్ లైన్ ఎంత భయంకరమైనదో చూపించడానికి నా దగ్గర ప్రూఫ్స్ లేవు, కానీ గ్రాండ్ లైన్ అనేది ఖచ్చితంగా భయంకరమైనది అని చెప్తాడు. అండ్ వన్ పీస్ ని సొంతం చేసుకోవడం ఒక కళ అని చెప్తాడు. కానీ లూఫీ మాత్రం దాన్ని ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాడు అనమాట. తను లక్కీ కాబట్టి ఎప్పటికైనా తనే వన్ పీస్ ని కనుక్కుంటాను అని చెప్తాడు. లూఫీ కాన్ఫిడెన్స్ చూసి గైమాన్ ఎందుకు ఆ ఐలాండ్ లో అలాగే ఉండిపోయాడో చెప్తాడు. కరెక్ట్ గా 20 years బ్యాక్ గైమాన్ అండ్ తన పైరేట్ క్రూ ట్రెజర్ ని వెతుక్కుంటూ ఆ ఐలాండ్ కు వచ్చి ఉంటారు. దగ్గర 200 పైరేట్స్ 3 వారాల పాటు ఆ ఐలాండ్ మొత్తాన్ని వెతుకుతారు. బట్ వాళ్ళకి ఒక ఎంటీ ట్రెజర్ బాక్స్ తప్ప ఏం కనిపించదు. సో అక్కడ నుండి వెళ్ళిపోదామో అని డిసైడ్ అవుతారు. బట్ గైమాన్ కి వెళ్లిపోయే ముందు 3 వారాల పాటు అన్ని ప్లేస్లు వెతికారు, గానీ ఒక పెద్ద రాయి ఉంటుంది, దాని మీద మాత్రం ఎవరు సెర్చ్ చేసి ఉండరు. సో గైమాన్ ఆ రాయిని ఎక్కి చూస్తే తనకి చాలా ట్రెజర్ బాక్సెస్ కనిపిస్తాయి. తనందరినీ పిలిచే లోపలే తన చెయ్యి స్లిప్ అయ్యి ఆ ఖాళీ ట్రెజర్ బాక్స్ లో పడిపోతాడు అండ్ స్పృహ తప్పిపోతాడు. తన కళ్ళు తెరిచి చూసేసరికి తన పైరేట్ గ్రూప్ తనని వదిలేసి వెళ్లిపోయి ఉంటారు. వాళ్ళందరూ వెళ్లిపోయారు కాబట్టి ఆ రాయి మీద ఉన్న ట్రెజర్ అంతా తనదే అని తను అనుకుంటాడు. కానీ దాన్ని సొంతం చేసుకోవాలంటే ఫస్ట్ తన ఆ బాక్స్ నుండి బయటికి రావాలి. తన ఆ బాక్స్ లో ఇరుక్కుపోయాక చాలా మంది పైరేట్స్ ట్రెజర్ ని వెతుక్కుంటూ ఆ ఐలాండ్ కి వచ్చి ఉంటారు. బట్ గైమాన్ వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ తీసుకోకుండా తన ట్రెజర్ ని ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతారో అనే భయంతో లూఫీని ఎలాగైతే ఒక భూతం లాగా భయపెట్టాడు, వాళ్ళని అలాగే భయపెట్టి పంపించేసేవాడు. సో ఎవరిని నమ్మలేక 20 years అదే ఐలాండ్ లో ఆ ట్రెజర్ ని కాపలా కాస్తూ గైమాన్ అక్కడే ఉండిపోయి ఉంటాడు. తన స్టోరీ విన్న తర్వాత నామి గైమాన్ కి హెల్ప్ చేద్దామని చెప్తుంది. లూఫీ కూడా ఒప్పుకుంటాడు. నార్మల్ గా అయితే గైమాన్ ఏ పైరెట్ ని నమ్మడు, బట్ లూఫీని నామిని నమ్మి తన ట్రెజర్ ఎక్కడుందో వాళ్ళకి చూపిస్తాడు. లూఫీ తన డెవిల్
ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి ఆ పెద్ద రాయిని ఒక్కసారిగా ఎక్కుతాడు అండ్ తనకి అక్కడ 5 బాక్సులు కనిపిస్తాయి. ఆ విషయం కిందున్న వాళ్ళిద్దరికి చెప్పేసరికి గైమాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ బాక్సుల్ని కిందకి వేయమని అడుగుతాడు. ఎందుకో తెలియదు గానీ లూఫీ ఆ బాక్సుల్ని కిందకి వెయ్యను అని చెప్తాడు. నామి స్టన్ అవుతుంది, ఎందుకంటే లూఫీ మోసం చేసే టైప్ కాదు. కానీ ఎందుకని గైమాన్ ట్రెజర్ ని తనకి ఇయడానికి లూఫీ ఒప్పుకోవట్లేదు నామికి అర్థం కాదు. నామి లూఫీని చాలా సార్లు ఆ ట్రెజర్ చెస్ట్ ని కిందకి వేయమని అడుగుతుంది, కానీ లూఫీ అస్సలు ఒప్పుకోడు. కాసేపు అయిన తర్వాత గైమాన్ ఎందుకో తన ట్రెజర్ బాక్స్ ని కిందకి వేయడానికి ఒప్పుకోవట్లేదు కదా, సరే వదిలేద్దాం అంటాడు. నామి కోపంగా అవి నీ ట్రెజర్ బాక్సులు కదా, ఎలా వదిలేయమంటున్నావు అని అంటుంది. దానికి గైమాన్ ఏడుస్తూ, నువ్వు చాలా మంచివాడు అనుకుంటా స్ట్రా హ్యాట్ అబ్బాయి, నేను పైన ట్రెజర్ చెస్ట్లు ఖాళీగా ఉంటాయేమో అని చాలా సార్లు అనుకున్నాను, కానీ నాకు అలా ఎప్పుడు అనిపించినా నేను లేదు లేదు అని సర్ది చెప్పుకునేవాడిని. పైన బాక్సుల్లో ట్రెజర్ లేదు కదా అని అడుగుతాడు. దానికి లూఫీ, అవును నిజంగానే 5 బాక్సులు ఖాళీగా ఉన్నాయని చెప్తాడు. ఫ్యాక్ట్ ఏంటంటే మ్యాప్ లో ఉన్నట్టే ఆ ఐలాండ్ లో ట్రెజర్ ఉండేది, కానీ 20 years బ్యాక్ గైమాన్ వాళ్ళు ఆ ట్రెజర్ ని సొంతం చేసుకునే ముందే ఎవరో ఆల్రెడీ ఆ ట్రెజర్ ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. పాపం ఈ విషయం గైమాన్ కి తెలియదు కాబట్టి 20 years అదే ఐలాండ్ లో ఉండిపోయి ఉంటాడు. బట్ లూఫీ గైమాన్ కి నిజాన్ని చెప్పి తను ఇంకా ఫ్యూచర్ లో ట్రెజర్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా చేశాడు. గైమాన్ ఏడుస్తూ లూఫీని చూస్తూ ఉంటే లూఫీ గైమాన్ తో, నువ్వేం టెన్షన్ పడద్దు అంకుల్, ఈ ట్రెజర్ పోతే పోనివ్వండి, మన కోసం వన్ పీస్ ఎదురు చూస్తోంది, మీరు మా క్రూలో జాయిన్ అవుతారా అని అడుగుతాడు. లూఫీ తనని తన పైరేట్ క్రూలో జాయిన్ అవ్వడానికి ఇన్వైట్ చేసినందుకు గైమాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ, కానీ నేను ఇక్కడ ఈ ఫారెస్ట్ కి గార్డియన్ గానే ఉండిపోతాను. ఈ ఐలాండ్ లో చాలా రకాల జంతువులు ఉన్నాయి, చాలా మంది ఈ యానిమల్స్ కోసం కూడా ఈ ఐలాండ్ కు వస్తూ ఉంటారు, నేను వీటిని 20 ఏళ్ళుగా కాపాడుకుంటున్నాను, ఇప్పుడు నేను వీటిని వదిలేసి రాలేను అని చెప్తాడు. ఇంకా తనున్న ఐలాండ్ లో ఎలాగో ట్రెజర్ లేదు కాబట్టి తను టెన్షన్ లేకుండా బ్రతికేయచ్చని గైమాన్ ఫిక్స్ అయిపోతాడు. గైమాన్ లూఫీకి థ్యాంక్ యూ చెప్పి వన్ పీస్ ని కనుక్కున్న తర్వాత ఆ ప్రపంచం మొత్తాన్ని కొనేమని చెప్తాడు. లూఫీ, నామి అండ్ జోరో గైమాన్ ని అక్కడే వదిలేసి మళ్ళీ గ్రాండ్ లైన్ వైపు బయలుదేరతారు. గైమాన్ యొక్క ఐలాండ్ నుండి బయలుదేరేసిన తర్వాత లూఫీ, నామి అండ్ జోరో వాళ్ళ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. గైమాన్ దగ్గర కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నప్పటికీ గ్రాండ్ లైన్ కి వెళ్ళడానికి ఆ ఫుడ్ సరిపోదు. అండ్ ఫుడ్ మాత్రమే కాదు, గ్రాండ్ లైన్ అనేది పైరేట్స్ కి ఒక డేంజరస్ ప్లేస్. సో వీళ్ళు వాడుతున్న బోట్ కూడా సరిపోదు, వీళ్ళకి ఒక పెద్ద బోట్ కావాలి. అండ్ ఆ బోట్ ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ మంది క్రూ మెంబర్స్ కూడా కావాలి. ఇదే మాట నామి లూఫీకి చెప్తుంది. లూఫీ మొత్తం విన్నాక అయితే ఏం చేద్దామని మళ్ళీ నామిని అడుగుతాడు. నామి మ్యాప్ చెక్ చేసి వాళ్ళు వెళ్లే దారిలో నార్త్ సైడ్ ఒక విలేజ్ ఉందని, అక్కడికి వెళ్లి ఫుడ్ కోసం అండ్ ఒక షిప్ కోసం చూద్దామని చెప్తుంది. లూఫీ చాలా ఎక్సైట్ అవుతాడు. యాక్చువల్లీ లూఫీ, నామి అండ్ జోరా వెళ్ళబోతోంది ఉసోప్ యొక్క విలేజ్ కి. ఉసోప్ విలేజ్ పేరు సిరప్ విలేజ్. ఆ విలేజ్ వాళ్ళకి ఉసోప్ అంటే అంతగా నచ్చదు, ఎందుకంటే మామూలుగా వన్ పీస్ వరల్డ్ లో పైరేట్స్ అంటే చిన్న చిన్న విలేజెస్ భయపడతాయి, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అండ్ వాల్యుబుల్ ఐటమ్స్ ని దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోతారు. మన ఉసోప్ ఏమో రోజు పైరేట్స్ వస్తున్నారు అని సిరప్ విలేజ్ వీధుల్లో అరుస్తూ పరిగెట్టేవాడు. ఉసోప్ అలా అరవడం వల్ల స్టార్టింగ్ లో అందరూ భయపడినా నిజంగా పైరేట్స్ రాకపోవడం గమనించిన విలేజెస్ ఉసోప్ ఊరికే అరుస్తున్నాడని అర్థం చేసుకొని తను అలా అరిచినప్పుడల్లా లైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ తన అబద్ధాలకి చాలా విసిగిపోయిన వాళ్ళు తను దొరికితే కొట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. సో ఉసోప్ ఆ విలేజెస్ ని భయపెడుతూ వాళ్ళని మోసం చేశానని నవ్వుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు. అండ్ మన ఉసోప్ కి ఒక చిన్న తొట్టి గ్యాంగ్ కూడా ఉంటుంది. 3 పిల్లలు తనని కెప్టెన్ కెప్టెన్ అని పిలుస్తూ ఉంటారు. ఒకటి పేరు పైమాన్, ఒకడు నింజిన్, ఇంకొకటి పేరు తమనేగి. తమనేగి ఒక రోజు పరిగెట్టుకుంటూ వచ్చి తన పైరేట్స్ ని చూశాను అని చెప్తాడు. నార్మల్ గా వాళ్ళ విలేజ్ కి ఎటువంటి పైరేట్స్ రారు కాబట్టి ఉసోప్ అండ్ మిగతా ఇద్దరు తమనేగి అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు. బట్ తమనేగి తను నిజంగానే పైరేట్ షిప్ ని చూశానని అండ్ తను చూసిన షిప్ మీద బగ్గీ పైరేట్స్ యొక్క మార్క్ ఉందని చెప్తాడు. ఉసోప్ భయపడి ఆ పిల్లలకు అబద్ధం చెప్పి అక్కడ నుండి తప్పించుకోవాలనుకుంటాడు, ఎందుకంటే ఉసోప్ ఆ పిల్లల దగ్గర ధైర్యవంతుల్లాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఉసోప్ తప్పించుకుందాం అనుకునే లోపలే తమనేగి ఉసోప్ తో తను చూసిన షిప్ లో ఓన్లీ 3 మాత్రమే ఉన్నారని అండ్ వాళ్ళు వచ్చిన బోట్లు చాలా చిన్నగా ఉన్నాయని చెప్తాడు. తమనేగి వచ్చింది 3 పైరేట్సే అని చెప్పేసరికి ఉసోప్ కి మళ్ళీ ధైర్యం వచ్చి ఆ పైరేట్స్ ని విలేజ్ నుండి వెళ్ళగొట్టాలని ఆ పిల్లల్ని తీసుకొని బయలుదేరతాడు. ఉసోప్ అండ్ గ్యాంగ్ లూఫీ, నామి అండ్ జోరో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని దూరంగా దాక్కొని గమనిస్తూ ఉంటారు. బట్ ఈ లోపల వాళ్ళని జోరో కనిపెట్టేస్తాడు. తన షార్ప్ ఐస్ కాబట్టి జోరో ఉసోప్ వాళ్ళని కనుక్కోగానే ఉసోప్ ను వదిలేసి ఆ 3 పిల్లలు పారిపోతారు. ఉసోప్ ఏమో ఉన్నది 3 కదా వీళ్ళేం చేస్తారులే అని, నేను ఒక పెద్ద పైరేట్ ని అండ్ ఈ ఊరికి రాజుని, నన్ను అందరూ ది గ్రేట్ ఉసోప్ అని పిలుస్తారు, మీరు గనక ఈ విలేజ్ లోకి రావాలి అనుకుంటుంటే ఇప్పుడే పారిపోండి, ఎందుకంటే నా కింద 8 లక్షల మంది పైరేట్స్ ఉన్నారు అని అబద్ధం చెప్తాడు. నామి వెంటనే నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని ఉసోప్ ని అడిగితే ఉసోప్ దొరికిపోయాడని భయపడతాడు. ఉసోప్ భయపడగానే నామి తను చెప్పింది అబద్ధమని కనిపెట్టేస్తుంది. ఉసోప్ పరిస్థితిని చూసి లూఫీ నవ్వుకుంటాడు అండ్ తనకి ఉసోప్ నచ్చుతాడు. సో వాళ్ళు కలిసిపోతారనమాట. ఆ తర్వాత ఉసోప్ వాళ్ళ 3 వాళ్ళ ఊర్లో ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. లూఫీ అండ్ నామి ఉసోప్ తో వాళ్ళ సిరప్ విలేజ్ కి ఒక పెద్ద బోట్ కోసం అండ్ కొంతమంది క్రూ మెంబర్స్ కోసం వచ్చారని చెప్తారు. ఉసోప్ బాగా ఆలోచించి ఈ ఊర్లో మీకు ఒక షిప్ దొరకడం కష్టం, మీకు నిజంగా షిప్ కావాలి అంటే ఈ విలేజ్ లో ఒకే ఒక ప్లేస్ లో దొరుకుతుంది. ఈ విలేజ్ లో ఒక మ్యాన్షన్ ఉంది. ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళు చాలా రిచ్. ఆ మ్యాన్షన్ యొక్క ఓనర్ ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి హెల్త్ సరిగ్గా ఉండదు, బట్ ఆ అమ్మాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్
అని చెప్తాడు. ఉసోప్ చెప్పిందంతా విన్న నామి అలాంటి ఒక అమ్మాయికి అంత పెద్ద ఇల్లు సంపద ఎలా ఉందని అడుగుతుంది. దానికి ఉసోప్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ 1 year బ్యాక్ చనిపోయి తనకి ఆస్తి అంతా వదిలేసి వెళ్లిపోయారని చెప్తాడు. అండ్ తనకి హెల్త్ బాలేదు కాబట్టి తన షిప్ ఇవ్వగలుగుతుందో లేదో అని డౌట్ పడతాడు. నామి షిప్ మీద ఆశలు వదిలేసి వేరే టౌన్ లో వెతుకుదాంలే అని డిసైడ్ అవుతుంది. లూఫీ వాళ్ళు పైరేట్ క్రూ కోసం వెతుకుతున్నారు కాబట్టి తనను కూడా వాళ్ళతో పాటు జాయిన్ చేసుకోమని ఉసోప్ అడుగుతాడు. వాళ్ళు ముగ్గురు ఒకటేసారి నో అని చెప్పేస్తారు. ఆ తర్వాత జోరో వాళ్ళని కనిపెట్టేగానే ముగ్గురు పిల్లలు పారిపోయారు కాబట్టి ఉసోప్ ని జోరో వాళ్ళు కిడ్నాప్ చేశారని ఆ ముగ్గురు పిల్లలు అనుకుంటారు. వాళ్ళ రెస్టారెంట్ లోకి వెళ్లడం తమనేగి చూసుంటాడు. సో వాళ్ళ రెస్టారెంట్ లోకి వెళ్ళగానే నామి వాళ్ళని ఉసోప్ గురించి అడుగుతారు. జోరో అండ్ లూఫీ ఉసోప్ ని తినేశామని చెప్పి ఆ పిల్లలతో కాసేపు ఆడుకుంటారు. వాళ్ళు భయపడుతూ ఉంటే నామి ఆ ముగ్గురికి టైం అయింది ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి ఉసోప్ వెళ్లిపోయాడు అని చెప్తుంది. ఉసోప్ ఎక్కడికి వెళ్ళాడో ఆ ముగ్గురు పిల్లలకి బాగా తెలుసు. కాయా యొక్క ఇంటికి. ఆ విలేజ్ లో అందరికంటే రిచెస్ట్ పర్సన్ ఒక అమ్మాయి అని ఉసోప్ చెప్పాడు కదా, ఆ అమ్మాయి పేరే కాయా. ఆ అమ్మాయికి చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉసోప్ అంటే చాలా ఇష్టం. తను చెప్పే ఫేక్ స్టోరీస్ ని వింటూనే తను పెరుగుంటుంది. కాయా వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత తనని క్లహడోర్ అనే బట్లర్ చూసుకుంటూ ఉంటాడు. క్లహడోర్ కి ఉసోప్ కాయాతో మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు. ఉసోప్ చెప్పే అబద్ధాల వల్ల కాయా ఎక్కడ పాడవుతుందో అని క్లహడోర్ భయపడుతూ ఉంటాడు. సో తను మ్యాన్షన్ లోపలికి రాకుండా గేటు ముందు 2 గార్డ్స్ ను కూడా పెట్టుంటాడు. కాయా వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత తన బాగోగులన్నీ క్లహడోర్ చూసుకుంటూ ఉంటాడు కాబట్టి తనకి చెడ్డ పేరు రాకూడదు అని తను కాయాతో స్ట్రిక్ట్ గా ఉండడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తనకి హెల్త్ బాగుండదు కాబట్టి దగ్గరుండి తనకి మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. ఉసోప్ కాయాని కలవకుండా క్లహడోర్ ఎంత సెక్యూరిటీని పెట్టినా ఉసోప్ దాన్ని తప్పించుకొని మరి కాయాని మాట్లాడడానికి వెళ్తాడు. ఉసోప్ అక్కడికి వెళ్ళగానే కాయా తనని కథలు చెప్పమని అడుగుతుంది. ఉసోప్ కి కథలు చెప్పడం వెనతో పెట్టిన విద్య కాబట్టి కాయాకి తన సముద్రంలో చాలా యుద్ధాలు చేశాడని తనకి కథలు చెప్తూ నవ్విస్తాడు. కాయా తన పేరెంట్స్ ని పోగొట్టుకొని అండ్ హెల్త్ కూడా సరిగ్గా లేని టైంలో తనకి సంతోషాన్ని ఇచ్చింది ఉసోప్ మాత్రమే. ఇంకో పక్క లూఫీ ఆ పిల్లల ద్వారా ఉసోప్ యొక్క మంచితనాన్ని తెలుసుకుంటాడు. కాయా ఉసోప్ ఫ్రెండే కాబట్టి తనని అడిగి తన దగ్గర బోట్ తీసుకోవాలని లూఫీ ఫిక్స్ అవుతాడు. సో బ్యాచ్ అందరూ కలిసి కాయా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. లూఫీ ఏమో కాయా వాళ్ళ గేట్ ముందర నిల్చొని మాకు ఒక బోట్ ఇవ్వండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎవరు పలకరు. సో లూఫీ గేట్ దాటి ఆ మ్యాన్షన్ లోపలికి వెళ్తాడు. లూఫీ వాళ్ళు గేట్ దూకారనే విషయం మేరీ అనే ఒక సర్వెంట్ క్లహడోర్ కి చెప్తాడు. యాక్చువల్లీ అక్కడ గార్డ్స్ ఉండాలి, బట్ అది లంచ్ టైం అవడం వల్ల లూఫీ వాళ్ళు వచ్చేయగలుగుతారు. ఉసోప్ కాయాతో మాట్లాడుతూ ఉంటే లూఫీ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. కాయా వాళ్ళని చూసి ఇంతకీ వాళ్ళు ఎవరు అని ఉసోప్ ని అడిగితే వాళ్ళు తన క్రూమేట్స్ అని ఉసోప్ కాయాకి చెప్తాడు. లూఫీ వెంటనే కాదని చెప్పి తనకు ఒక బోట్ ఇవ్వాల్సిందిగా కాయాని రిక్వెస్ట్ చేస్తాడు. లూఫీ రిక్వెస్ట్ చేస్తాడో లేదో క్లహడోర్ అక్కడికి వచ్చేస్తాడు. కాయా క్లహడోర్ కి వాళ్ళ గురించి చెప్పే లోపలే క్లహడోర్ కాయాని ఆపి వీళ్ళందరినీ బయట తరిమేసిన తర్వాత మీతో మాట్లాడతాను అని చెప్పి లూఫీ వాళ్ళని అక్కడ నుండి వెళ్లిపోమంటాడు. లూఫీ వాళ్ళతో కలిసి మెల్లగా ఉసోప్ కూడా వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. బట్ క్లహడోర్ ఉసోప్ ని ఆపి ఊర్లో తన అబద్ధాల గురించి అందరూ చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అనే విషయం చెప్పి ఉసోప్ ఒక పైరేట్ కి పుట్టడం వల్ల చాలా దారుణంగా పెరిగాడని ఉసోప్ వాళ్ళ నాన్నని అండ్ తనని ఒకటేసారి అవమానిస్తాడు. ఉసోప్ ని అవమానించేసరికి కాయాకి కోపం వచ్చి క్లహడోర్ ని ఉసోప్ కి సారీ చెప్పమని అడుగుతుంది. బట్ క్లహడోర్ ఆపకుండా వాళ్ళ నాన్న డబ్బు కోసం ఉసోప్ ని అండ్ వాళ్ళ అమ్మని కావాలనే వదిలేసి వెళ్లిపోయాడని ఇంకా ఎక్కువగా అవమానించడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్న గురించి అలా తిడుతూ ఉంటే ఉసోప్ కి కోపం వచ్చి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడొద్దు అని క్లహడోర్ ని గట్టిగా కొడతాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఉసోప్ క్లహడోర్ ని చూస్తూ మా నాన్న ఒక పైరేట్ అని నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. ఆయన ఒక బ్రేవ్ సీ వారియర్. మా నాన్న ఒక పైరేట్ అనే విషయం గురించి నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. నేను ఒక పైరేట్ కొడుకుని అని గట్టిగా అరుస్తాడు. క్లహడోర్ పైకి లేచి నువ్వు మాట మార్చడానికి ట్రై చేయదు ఉసోప్. నువ్వు ఒక పైరేట్ కొడుకువు కాబట్టి డబ్బు కోసం ఎంతైనా దిగజారుతావు. నువ్వు కాయతో ఫ్రెండ్షిప్ చేసింది కూడా అందుకే అని ఉసోప్ ని అవమానిస్తాడు. కాయా అండ్ ఉసోప్ ఫ్రెండ్షిప్ ను కూడా క్లహడోర్ తప్పుగా మాట్లాడేసరికి ఉసోప్ మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తాడు. బట్ కాయా ఆపి క్లహడోర్ మంచివాడే కానీ నా గురించి భయపడి నీతో అలా ప్రవర్తిస్తున్నాడు అని ఉసోప్ కి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఎప్పటి నుంచో తన ఫ్రెండ్ అయిన కాయా ఉసోప్ ని కాకుండా క్లహడోర్ ని సపోర్ట్ చేసినందుకు ఉసోప్ కి చాలా బాధ కలుగుతుంది. క్లహడోర్ ఉసోప్ తో నువ్వు ఇంకెప్పటికీ ఇక్కడికి రాకు, కాయాని కలవకు అని గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు విన్న ఉసోప్ నాకు అర్థమైంది, నువ్వు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇంకెప్పటికీ ఇక్కడికి రాను అని ఉసోప్ అక్కడి నుండి వెళ్లిపోతాడు.